రెండవ అంశము షరతులు లేని ఎన్నిక, అన్కండిషనల్ ఎలక్షన్ లేదా బేషరతు ఎన్నిక. అంటే దేవుడు చేసిన ఎన్నికకి షరతులు లేవు. ఆబ్వియస్గా అవతల ఉన్న విమర్శకుల పాయింట్ ఏంటి? కండిషనల్ ఎలక్షన్, షరతు ఉంది, ఆ షరతును నేను సమర్థవంతంగా నెరవేర్చగలిగాను కాబట్టే దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. అవతల వాళ్ళ పొజిషన్ మనకు బాగా అర్థమైంది. విశ్వాసం అనే షరతు ఉంది, మారు మనసు అనే షరతు ఉంది. అసలు నాలో ఏ కొంచెమైనా ఏదో ఒకటి ఉండాలి కదా దేవుని ఎన్నికకి కారణం చూపించడానికి. ఏ కారణం లేకుండా అట్లా ఎట్లా ఎన్నుకుంటాడు దేవుడు? బైబిల్ ప్రకారం మనిషి దేవుని వెతకడు, దేవుని వద్దకు రాలేడు, తనంతట తాను విశ్వసించలేడు, తనంతట తాను మారు మనసు పొందలేడు. అప్పుడు ఒక ప్రశ్న వస్తుంది, మనిషి తనంతట తాను దేవుని వద్దకు రాలేకపోతే, ఏమీ చేయలేకపోతే మరి అతను రక్షించబడడం ఎలా? బైబిల్ ఇచ్చే సమాధానం ఏంటది? రక్షణ మనిషి దగ్గర ప్రారంభమవుతుంది. ఎక్కడ ప్రారంభమవుతుంది? దేవుని దగ్గరే ప్రారంభం. చాలామంది ఏం చెప్తారు, నువ్వు ఒక్క అడుగు వేస్తే చాలు, దేవుడు ఏం చేస్తాడు? 99 అడుగులు నీ కోసం వేయడానికి ఆయన తలుపు దగ్గర నిలబడ్డాడు, తడుతూ ఉన్నాడు. నువ్వు తీస్తే చాలు, ఆ ఒక్క అడుగు నువ్వు వేస్తే చాలు. కానీ ఇప్పటి వరకు మనం ఏం చూస్తూ వచ్చాం? ఆ ఒక్క అడుగే నువ్వు వేయలేవని, ఒక్క అడుగు కూడా నీ అంతటా నువ్వు వేయలేని సంపూర్ణ భ్రష్టత్వంలో, ఆ పతనావస్థలో నీవు ఉన్నావు అనే బైబిల్ చెప్తుంది. సో కాల్వినిజం ఏం బోధిస్తుంది? బైబిల్ ఏం బోధిస్తుంది? ఆ మొదటి అడుగు దేవుడు వేశాడు, మిగిలిన 99 నువ్వు వేయడానికి ఆయన నీకు సహాయం చేస్తాడు. ఆ మొదటి అడుగు ఎవరేశారు? దేవుడే వేశాడు అని బైబిల్ ప్రకటిస్తుంది. దాని గురించి మనం ఇప్పుడు చూడబోతున్నాం. ట్యూలిప్ యాక్రోనింలో రెండవ అక్షరం యు, అన్కండిషనల్ ఎలక్షన్. షరతులు లేని ఎన్నిక అంటే ఏంటి? జగత్తు పునాది వేయబడక ముందే దేవుడు తన సార్వభౌమ చిత్త ప్రకారం ముందుగా చూసిన విశ్వాసం, మంచి పనులు, నిర్ణయాలు, అర్హతలు ఇవేవి కాకుండా, ఇలాంటి షరతులతోటి ఏం సంబంధం లేకుండా కొందరిని, ఈ మాట అండర్లైన్ చేసుకోండి, కొందరిని క్రీస్తులో రక్షణ కోసము కృప చూపించి ఎన్నుకున్నాడు. ఇప్పుడు కొన్ని అభ్యంతరాల రూపంలో దీన్ని మనం విశ్లేషించబోతున్నాం. రెండు అభ్యంతరాలు ప్రాముఖ్యమైన, మొత్తం 4. అందులో మొదటి 2 ఈ డెఫినేషన్లో నుంచే వచ్చాయి. ఏంటవి? షరతులు లేవు అని ఎట్లా అంటారు, కొందరే అని ఎట్లా అంటారు. దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడో వారు విశ్వసిస్తారు. కరెక్టేనా? కరెక్టే. అంతేగాని వారు విశ్వసిస్తారని ముందుగా చూసి దేవుడు వారిని ఎన్నుకున్నాడా? కాదు. విశ్వాసం ఎన్నికకి కారణం కాదు, ఎన్నిక విశ్వాసానికి మూలం. ఈ విషయాన్ని గురించి ఇంకా లోతుగా మనం పరిశీలిద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4-6 వచనాల్లో, జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఈ సిద్ధాంతాన్ని 4 అభ్యంతరాల రూపంలో మనం పరిశీలిద్దాం. మొదటి అభ్యంతరం, దేవుడు కొందరినే ఎన్నుకుంటే అన్యాయం కదా. మీరు శ్రద్ధగా వింటే నిజంగానే ప్రశ్నలు ఉండవు. దేవుడు కొందరినే ఎన్నుకుంటే అన్యాయమో కాదు? మీరు చెప్పండి. మీకు అనిపిస్తుందా, అనిపించట్లేదా? ఇప్పుడు ఏం చెప్పాలి? అనిపిస్తుంది అంటే దేవుడు అన్యాయస్తుడు అవుతాడు. సహజంగా అనిపిస్తుంది, జనరల్గా మనకి అట్లా అనిపిస్తుంది. సమాన హక్కుదారులకి సమానంగా చేయాలి దేవుడు ఏదైనా అనేది న్యాయంగా మనకు అనిపించే విషయం. కానీ దాన్ని అలా చూస్తున్నాం కాబట్టి అట్లా అనిపిస్తుంది. దాని గురించి మనం ఇంకా మాట్లాడుకుందాం. ఇది షరతులు లేని ఎన్నికపై వచ్చే మొదటి మరియు అత్యంత భావోద్వేగమైన అభ్యంతరం. చాలామంది ఏమంటారంటే, దేవుడు అందరినీ ప్రేమిస్తే ఎందుకు అందరినీ ఎన్నుకోలేదు? దేవుడు కొందరిని మాత్రమే రక్షిస్తే మిగిలిన వారి విషయంలో ఆయన అన్యాయం చేసినట్లే కదా. దేవుడు ఒకరిని ఎన్నుకొని మరొకరిని ఎన్నుకోకపోతే ఆయన పక్షపాతం చూపిస్తున్నట్లు కదా. ఈ ప్రశ్న వినడానికి చాలా న్యాయంగా అనిపిస్తుంది, ఎందుకంటే మనం సాధారణంగా అలాగే ఆలోచిస్తాం. ఒక ప్రశ్న జాగ్రత్తగా ఆలోచించండి. దేవదూతలు పాపం చేసినప్పుడు వారి కోసం దేవుడు రక్షకుణ్ణి పంపించాడా? లేదు. వారిని నిత్య శిక్షకు విడిచిపెట్టేశాడు. ఎవరిని? పాపం చేసిన దేవదూతలు. అలా దోషుల్ని శిక్షించడం అన్యాయమా? అన్యాయమేం కాదు కదా. సరే, మరి మనుషులు పాపం చేసినప్పుడు దేవుడు వారందరినీ శిక్షిస్తే అన్యాయస్తులు అవుతాడా? సో మనుషులందరూ పతన స్థితిలోనే పాపులుగానే ఉన్నారు, నీతిమంతుడు ఒకరు కూడా లేడు. దేవుడు వాళ్ళందరినీ శిక్షించినా, అందరినీ నరకానికి పంపించేసినా దేవుడు న్యాయవంతుడే. అందులో అన్యాయం ఏమనుందా? ఏమీ లేదు.
ఎవరికైనా కనికరం చూపించడానికి, రక్షించడానికి దేవుడు బద్ధుడుగా ఉన్నాడా? పలానా వ్యక్తిని ఖచ్చితంగా రక్షించాల్సిందే దేవుడు, అట్లెట్లా రక్షించడు అనే పరిస్థితి ఏమైనా ఉందా ఎప్పుడైనా? ఇప్పుడు నేను మీ ముందు ఈ విషయాలన్నీ మనసులో పెట్టుకొని ఇప్పుడు నేను మీ ముందు ఒక 3 ప్రత్యామ్నాయాలు పెడుతున్నాను. జస్ట్ అందరూ అర్థం చేసుకునేలాగానే ఎన్నికని. ఏ ఒక్కరిని రక్షించకూడదు, అందరినీ నిత్యశిక్షకు గురి చేయాలి అని దేవుడు అనుకుంటే, అందరినీ నరకానికి పంపించేస్తారని దేవుడు అనుకుంటే, దేవుడు అన్యాయం చేసినట్లు అవుతుందా? లేదు, దేవుడు న్యాయవంతుడు అవుతాడు. సో ఇదొక ఆప్షన్ 1. తర్వాత దేవుడు తన కృపచేత అందరినీ రక్షించాలని ఉద్దేశించి అందరినీ ఎన్నుకుంటే, అందరినీ రక్షిస్తే అప్పుడు అన్యాయం చేసినట్లు అవుతుందా? లేదు, అప్పుడు కూడా దేవుడు న్యాయవంతుడే. అందరి ఏళ్ళ కృప చూపించి అందరినీ రక్షించుకున్నాడు, అది కూడా దేవుడు అప్పుడు కూడా న్యాయవంతుడే. అది సెకండ్ ఆప్షన్. అందరినీ నరకానికి పంపించేయడం, శిక్షకు వదిలేయడం ఒక ఆప్షన్. అందరినీ రక్షించడం, అందరి ఏళ్ళ కృప చూపించి అందరినీ రక్షించడం సెకండ్ ఆప్షన్. అయితే దేవుడు ఈ 2 చేయాలనుకోలేదు. దేవుడు ఈ 2 చేయాలనుకోలేదు. మొదటి ఆప్షన్ ప్రకారం ఏ మనిషి పరలోకానికి వెళ్ళలేడు, అందరూ నరకానికే పోతారు. సెకండ్ ఆప్షన్ ప్రకారం ఏ మనిషి నరకానికి వెళ్ళడు, అందరూ పరలోకానికి వెళ్తారు. ఇందు మూలంగా మనకు అర్థమయ్యేదేంటి? దేవుడు ఈ 2 చేయాలని అనుకోలేదు. మరేం చేయాలనుకున్నాడు దేవుడు? అందరినీ నిత్యశిక్షకు విడిచిపెట్టాలనుకోలేదు, అందరి తన కృపను కనపరిచి అందరినీ రక్షించాలని కూడా అనుకోలేదు. మరేమనుకున్నాడు? తన ఇష్టాన్ని బట్టి, తన చిత్తాన్ని బట్టి కొందరిని మాత్రమే రక్షించాలనుకున్నాడు, కొందరిని నిత్య నాశనానికి విడిచిపెట్టాలని అనుకున్నాడు. ఇది అన్యాయమో పక్షపాతమో ఎందుకు అవుతుంది? అవ్వదు. దీన్ని బాగా అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ చెప్తాను. రోడ్డు పైన ఒక 5గురు భిక్షగాళ్ళు ఉన్నారనుకుందాం. అందులో మీరు వెళ్తూ మీ జేబులో ఒక 2 10 రూపాయల నోట్లు ఉంటే ఒక ఇద్దరికి 10 రూపాయలు ఇచ్చి వెళ్ళిపోయారు అనుకుందాం. మొత్తం ఎంతమంది ఉన్నారు? 5 ఉన్నారు. అప్పుడు మిగిలిన 3 ఇమ్మీడియట్గా మీ మీద తిరగబడి గొడవ పెట్టి, మీరు వినకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి మీ మీద ఇతను అన్యాయం చేశాడు, ఇతన్ని శిక్షించాలి, అవసరమైతే మేము కోర్టుకైనా వెళ్తాం అంటారా? అదేంటి? అన్యాయం కదా. ఇద్దరికి ఇచ్చి 3కి ఇవ్వకపోవడం అన్యాయం కదా. అందరి మనసులో ఉన్న ప్రశ్న మీకు తిరిగి అడుగుతున్నా నేను, అన్యాయమా కాదా చెప్పండి? కాదు. దేవుడు చేస్తేనే అన్యాయం, మనం చేస్తే అన్యాయం కాదు కదా. యాక్చువల్గా కృపకి నిర్వచనం మనకు సరిగా అర్థం కాలేదు. అర్థమైతే ఆ ప్రశ్న రాదు. ప్రేమించబడడానికి, కనికరించబడడానికి ఏమాత్రం అర్హత లేని వారిపైన చూపించబడే కనికరం, కటాక్షం, అది కృప. అంటే అర్హత లేదు వాళ్ళకి. ఎందుకు ఆ 3 భిక్షగాళ్ళు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వట్లేదు? వాళ్ళు హక్కుదారులు కాదు, అర్హులు కాదు. వాళ్ళు ఇచ్చేవాడి దయాదాక్షిణ్యాలపైన, కృపా కనికరాలపైన ఆధారపడి పొందుకుంటాడా పొందుకోడా నిర్ణయించబడుతుంది. ఇచ్చేవానికి ఇచ్చే మనసుండి ఇస్తే ఇస్తాడు, ఇవ్వదలుచుకోకపోతే ఇవ్వడు. అది అతని ఇష్టం. పొందుకునేవాడికి అర్హత ఉందా? అతను హక్కుదారుడా? ఖచ్చితంగా నాకు ఇవ్వాల్సిందే, అట్లా దేవుడు నన్ను రక్షించాల్సిందే, నా ఎడల కృప చూపించాల్సిందే అని ఎవరైనా డిమాండ్ చేయగలరా? అలా డిమాండ్ చేసి పొందుకునే అసలు కృపే కాదంటున్నాం కదా. కృప నిర్వచనమే అనర్హులకు ఇవ్వబడేది, అయోగ్యులకు అపాత్రులకు ఇవ్వబడేది. నీకు ఏ అర్హత లేదు, అలాంటి వాళ్ళకి ఇవ్వబడేదే కృప. అప్పుడు హక్కుదారులు ఎవరు లేరు. హక్కుదారులు ఎవరూ లేనప్పుడు, అర్హులెవరూ లేనప్పుడు అన్యాయం ప్రస్తావన ఎందుకు వస్తుంది అసలు? సో న్యాయాన్యాయాల ప్రస్తావన ఎప్పుడు రావాలి? అందరూ సమానంగా అర్హత కలిగిన వాళ్ళు, హక్కు కలిగిన వాళ్ళు, వాళ్ళలో కొందరి ఎడల దేవుడు ఒకలాగా, ఇంకొందరి ఎడల ఇంకోలాగా ప్రవర్తిస్తే అప్పుడు న్యాయాన్యాయాల ప్రస్తావన రావాలి. ఇప్పుడు మనుషులందరిలో ఎవరు రక్షించబడడానికి అర్హులు, యోగ్యులు చెప్పండి? దేవుని కృపకు అర్హులు. కృపకి అర్హులేంటి అసలు? అది మాటల్లోనే వైరుధ్యం. కృపకు అర్హులేంటి అసలు? అనర్హులే కదా కృపకు పాత్రులయ్యేది, కృపను పొందుకునేది. సో దేవుడు కొందరి ఎడల తన కృపను కనపరిచాడు, మిగిలిన వారి ఎడల తన న్యాయాన్ని కనపరిచాడు. కొందరి ఎడల కృప చూపించాడు, మిగిలిన వాళ్ళ ఎడల న్యాయం చూపించాడు. మరి అన్యాయం ఎవరికి చేశాడు? ఎవరికి చేయలేదు. కొందరి ఎడల
తన కృప చూపించాడు, కొందరి ఎడల తన న్యాయాన్ని ప్రదర్శించాడు. ఇందులో అన్యాయమో పక్షపాతమో ఏమీ లేదు. అందుకే కొందరిని నువ్వెందుకు రక్షించట్లేదు ప్రభువా, ఎందుకు వారి మీద కృప చూపించడం లేదు అని అడగడంలో అర్థం ఉందా? అది ఎలా ఉంటుందంటే, ఆ కనికరం పొందిన భిక్షగాడు, కనికరం పొందిన ఇద్దరు భిక్షగాలు ఉన్నారు, వాళ్ళు మిగిలిన ఇద్దరికి ఎందుకు ఇవ్వవు అని ప్రశ్నించినట్లు ఉంటుంది. దానం చేసిన 10 రూపాయలు దానం చేసిన వాడు గల్లా పట్టుకొని ఆ మిగిలిన ముగ్గురికి ఎందుకు ఇవ్వవు అని అడిగినట్టు ఉందన్నమాట. ప్రభు నువ్వు వాళ్ళని ఎందుకు రక్షించవు, వాళ్ళని ఎందుకు ఎన్నుకోలేదు అని అడగడం అంటే, వాళ్ళు పాత్రులు కాదు, మనము పాత్రులం కాదు. మనం కృప పొందుకున్నాం, వాళ్ళు పొందుకోలేదు. దానికి కారణం ఎక్కడుంది? దేవునిలోనే ఉంది, చూపించేవాడిలోనే ఉంది, కృప చూపించేవాడిలోనే ఉంది. ఎవరి ఎడల కృప చూపించాలి అని దానికి కారణం అందరం అనర్హులం, అందరం భిక్షగాళ్ళమే. ఇది అర్థం కానంత వరకు అయ్యో పాపం ప్రభువా అతన్ని కూడా రక్షించవచ్చు కదా, ఆమెను కూడా ఎన్నుకోవచ్చు కదా అండ్ వాళ్ళని నరకానికి పంపిస్తుంటే అయ్యో వాళ్ళని ఎందుకు ప్రభువా నరకానికి పంపిస్తున్నావు, అయ్యో పాపం అని మనము అనడానికి లేదు. ఎందుకంటే అతనికి ఆమెకి రావాల్సిన శిక్షే వస్తుంది. వారు నరకానికే పాత్రులు. ఆ మాటకు వస్తే అందరూ నరకానికే పాత్రులు. సో వారి విషయంలో అన్యాయం ఎట్లా జరిగింది? అన్యాయం జరిగిందా వారి విషయంలో? న్యాయమే చేస్తున్నాడు, న్యాయంగా వారు నరకానికే వెళ్ళాలి, నరకానికే వెళ్తున్నారు. ఏ అర్హత లేని మనం కృప పొందుకున్నాం. సో అన్యాయం ఎవరి ఎడల జరిగింది? ఎవ్వరి ఎడల జరగలేదు. అసలు మనము అడగాల్సిన ప్రశ్న, దేవా వాడిని ఎందుకు ఎన్నుకోలేదు, వీడిని ఎందుకు, ఆమెను ఎందుకు ఎన్నుకోలేదు నువ్వు, అది కాదు మనం అడగాల్సిన ప్రశ్న. మనం అడగాల్సిన ప్రశ్న ఏంటి తెలుసా? దేవా ఎందుకు పనికిరాని నన్ను ఎందుకు రక్షించావు ప్రభా అనేది మనం నిజంగా అడగాల్సిన ప్రశ్న. నేను కూడా వాడికిలాగే నరకానికి వెళ్ళవలసిన వాడిని కదా, నేను కూడా నీకు విరోధిగానే ఉన్నాను కదా, నేను కూడా పాపిగానే ఉన్నాను, నేను ద్వేషించాను కదా, నువ్వు నన్నెందుకు ఎన్నుకున్నావు ప్రభా? ఇది నిజంగా మనల్ని ఆశ్చర్యంతో ముంచెత్తాల్సిన విషయము, నిజంగా మన హృదయాన్ని దేవుని ఎడల స్తుతితో నింపాల్సిన విషయము, ఎల్లప్పుడూ ఆయన కృతజ్ఞతలు చెల్లించాల్సిన విషయం. అంతేగాని ఆయన పైన తిరుగుబాటు చేస్తూ ఆయన అన్యాయస్తుడిగా ఆయన పైన ఆరోపణ చేయాల్సిన విషయం కాదు ఇది. ఈ మాటలు వింటుండగా మన హృదయాలు స్తుతి చేత నింపబడాలి. దేవుడు కొందరిని ఎన్నుకున్నాడు, ఆయన ఎన్నుకున్న వారు తప్పక రక్షించబడతారని బోధించే దేవుని బేషరతని కానీ ఈ సిద్ధాంతం నీకు నిజంగా అర్థమైతే నువ్వు అన్యాయస్తుడివి అని దేవుని నిందించకుండా, నేను అయోగ్యుణ్ణి అపాత్రుణ్ణి నన్నెందుకు రక్షించావు ప్రభా అని దేవుని కృపను బట్టానికి స్తుతులు చెల్లించేవాడిగానే ఉంటావు. అలాగే మనం పరిశుద్ధంగా జీవించాలనే దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు కనుక ఆయన ఎన్నికలో ఉన్న ప్రతి వ్యక్తి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి తన శాయశక్తిలా ప్రయత్నిస్తాడు. అటువంటి జీవితము జీవించడానికి తను సమర్పించుకుంటాడు. ఇది మొదటి అభ్యంతరం. కొందరిని ఎందుకు, దానికి ఇంకా ఎక్స్ప్లెనేషన్ నేను చెప్తాను మీకు. రెండవ అభ్యంతరం, దేవుడు ముందుగానే ఎవరు విశ్వసిస్తారో చూసి వారిని ఎన్నుకున్నాడా? ఎవరు విశ్వసిస్తారో చూసి ఎన్నుకున్నాడా? చాలామంది, ముఖ్యంగా అర్మీనియన్స్లో చాలామంది చెప్పే విషయం ఏంటంటే, దేవుడు తన భవిష్యత్ జ్ఞానాన్ని బట్టి ఎవరు తన యందు విశ్వాసం ఉంచబోతున్నారో ముందే తెలుసుకొని, అంటే భవిష్యత్తులోకి తొంగి చూసి తెలుసుకొని, పలానా వ్యక్తి పలానా జాన్ నా యందు విశ్వాసం ఉంచుతున్నాడు, మారు మనసు పొందుతున్నాడు, కాబట్టి నేను అతని పేరు రాసుకుంటున్నాను, అలా దేవుని ఎన్నిక జరిగింది అని చెప్తున్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4-6 అలాగే 12వ వచనం ప్రకారం మనం విశ్వసిస్తాము అని ముందే చూసి కాదు, కానీ ఆ వచనాల్లో ఎందుకు దేవుని ఎన్నికకి వెనకాలన్న కారణం ఏంటో కేవలం ఒకే ఒక మాట చెప్పారు పదే. ఏంటది? తన చిత్త ప్రకారమైన దయా సంకల్పమును బట్టి, తనకున్న సంపూర్ణమైన స్వేచ్ఛను బట్టి, తన ఇష్టాన్ని బట్టి, తన ప్రేమ చేత ఆయన ఎన్నుకున్నాడు. అంతే. మనిషిదేమైనా ఉందా ఇందులో? మనిషి గురించి ఏమైనా చెప్పారా? ఏం చెప్పలేదు. ఎందుకు కొందరిని? తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున అని మాత్రమే బైబిల్ చెప్తుంది, ఇంకేం చెప్పట్లేదు దాని గురించి. తన ప్రేమ చేత అని మాత్రమే చెప్తుంది, ఇంకేం చెప్పట్లేదు. ఎందుకు కొందరిని అన్నదానికి లేదు మేము చెప్తాం ఎందుకో కొందరిని. ఎందుకో తెలుసా? ఎందుకు? నేను విశ్వాసం ఉంచాను కాబట్టి అది ముందే చూసి ఎన్నుకున్నాడు దేవుడు, కాబట్టి ఈ షరతు ఉంది, ఇది షరతులతో కూడిన ఎన్నిక అని విమర్శకులు అంటున్నారు. నిజమా?
కానీ పౌలు ఏం చెప్తున్నాడు? బైబిల్ ఏం చెప్తుంది? తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున. 12వ వచనం, దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి. ఇంకొక ప్యాసేజ్ చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం మొదటి 2 వచనాలు. 2వ వచనంలో సో తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఏర్పరచబడిన వారికి అని ఉంది ఆ వచనంలో. భవిష్యత్ జ్ఞానం అంటే ఏంటి? దీన్నే ఆ విమర్శకులు ఇలా ఇంటర్ప్రిట్ చేస్తారనమాట, ఇలా డిఫైన్ చేస్తారు. ఏమని? ఒక ప్రవక్తలాగో ఒక దీర్ఘదర్శిలాగానో జరగబోయేదాన్ని ముందే తెలుసుకొని ఆయన ఏర్పరచుకున్నాడు కొందరిని అని చెప్తారనమాట. ఈ దేవుని భవిష్యత్ జ్ఞానము అనే మాటను ఆధారం చేసుకొని. నా ప్రశ్న ఏంటంటే, అసలు దేవుడు తెలుసుకోవడం ఏమిటి? దేవుడు భవిష్యత్తులో జరగబోయేవి తెలుసుకోవడం ఏంటి? దేవుడు కొత్తగా ఏదైనా నేర్చుకుంటాడా? మనుషులు ఏ నిర్ణయం చేస్తారో దేవుడు తెలుసుకున్నాడా? దేవుడు ఎవరు? ఏం జరగాలో నిర్ణయించేవాడు ఆయన. ఆయనకి ఏమీ తెలియదు అన్నట్టు అలా కూర్చొని భవిష్యత్తులోకి తొంగి చూసి ఎవరెవరు విశ్వాసం ఉంచుతున్నారు అని తెలుసుకొని దాని ప్రకారం ఎన్నిక చేశాడా? ఆయన నిర్ణయించిన వాడు. నిర్ణయించిన వాడికి ఏం నిర్ణయించాడో తెలీదా? ఏం నిర్ణయించాడో దాని గురించి జ్ఞానం ఆయనకు ఉండదా? ఆ జ్ఞానాన్ని ఇక్కడ దేవుడు భవిష్యత్ జ్ఞానం అంటున్నారు అంతే. అదైనా నేర్చుకొని తెలుసుకున్నది కాదు, నిర్ణయించిందే ఆయన కాబట్టి ఆయనకున్న జ్ఞానం అది. ఏదైనా వస్తువు తయారు చేశాడు ఒక వ్యక్తి, ఆ వస్తువు గురించిన జ్ఞానం అతనికి ఉండదా? ఎక్కడి నుంచి వచ్చింది ఆ జ్ఞానం? కాలేజీకి వెళ్ళి ఒక కోర్సు తీసుకొని నేర్చుకున్నాడా? తయారు చేసిందే వాడు కదా. తయారు చేసిన వ్యక్తికి దాని గురించిన జ్ఞానం ఉండదా? ఆ జ్ఞానాన్నే ఆయన భవిష్యత్ జ్ఞానము అని అంటున్నారు అంతే. దానికి విమర్శకులు వీళ్ళు అభ్యంతరం లేవనెత్తే వాళ్ళు చెప్తున్న డెఫినేషన్ ఏంటి? భవిష్యత్తు తొంగి చూసి తెలుసుకున్నాడు, నేర్చుకున్నాడు, దాని ప్రకారం ఎన్నిక చేశాడు. ఇంకా ప్రశ్నలు ఉన్నాయి నాకు దీంట్లో. చాలామంది ఈ వచనాన్ని ఆధారం చేసుకుని దేవుడు తన భవిష్యత్ జ్ఞానంలో ఎవరు క్రీస్తుని విశ్వసించబోతున్నారు ముందే ఎరిగి వారిని ఎన్నుకున్నాడు. నిజానికి ఒకవేళ భవిష్యత్తును చూసి ఒకవేళ ఎన్నుకోవాల్సి వస్తాయి. భవిష్యత్తును చూసి దేవుడు నిజంగా ఎన్నుకొని ఉంటే, అలాంటి పరిస్థితి ఒకవేళ జరిగితే, దేవుడు మనిషి రక్షణ విషయంలో ఏం జోక్యం చేసుకోకుండా, దేవుడు ఏం జోక్యం చేసుకోండి, ఎవరి విషయంలో తన కృపాకార్యం జరిగించకుండా దేవుడు భవిష్యత్తులోకి తొంగి చూసి ఏం తెలుసుకుంటాడో తెలుసా? ఇందాక మనం ఫస్ట్ సెషన్లో తెలుసుకుంటాడు. ఏం తెలుసుకుంటాడు? తనంతట తాను దేవుని వెతుకువాడు ఎవడునూ లేడు. అంతకు మించి ఇంకేం తెలుసుకుంటాడు దేవుడు? ఆయన మొదటి అడుగు వేయకుండా, ఆయన జోక్యం చేసుకోకుండా, ఆయన తన కృపాకార్యం జరిగించకుండా మనుషులు ఏదో చేస్తారని దేవుడు తొంగి చూస్తున్నాడు. తొంగి చూసి ఏం తెలుసుకుంటాడు? ఆయన చెప్పిన వాడే తెలుసుకుంటాడు. నీతివంతుడు లేడు, ఒక్కడు లేడు. ఏం చేస్తాడు ఇప్పుడు అది తెలుసుకొని దేవుడు? ఎవరిని ఎన్నుకుంటాడు? మనిషి మొదటి అడుగు వేస్తున్నాడు అనేది ఆ విమర్శకుల సిద్ధాంతం వెనకాలన్న ఆ డ్రైవింగ్ ఫోర్స్ అన్నమాట. మనిషి ఆ విశ్వాసం ఉంచాడు, దాన్ని దేవుడు చూసి ఎన్నుకున్నాడు. అవునా? మనిషి పాపాన్ని ప్రేమిస్తాడని, దేవుని ద్వేషిస్తాడని మాత్రమే ఆయన చూడగలడు. మనిషి సంపూర్ణంగా భ్రష్టుడని. అలాగే మరొక ప్రాముఖ్యమైన విషయం, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. మన విశ్వాసం దేవుని ఎన్నికకు కారణమైతే, మన విశ్వాసమే దేవుడు ఎన్నుకోవడానికి కారణమైతే, అప్పుడు దేవుని ఎన్నికను ఎవరు నిర్ణయిస్తున్నట్లు? అసలు ఎన్నికను ఎవరు నిర్ణయిస్తున్నట్లు ఫైనల్గా? నేను విశ్వసించాను కాబట్టి దేవుడు ఎన్నుకున్నాడని నేను చెప్తున్నానంటే అప్పుడు ఎన్నికకి కారణం ఎవరు నిర్ణయిస్తున్నట్టు ఫైనల్గా? మనిషే. నిజానికి దాని అర్థం మనల్ని మనమే అనుకుంటున్నట్లు. దేవుడు ప్రేక్షకుడిగా ఉండి మన స్వేచ్ఛా నిర్ణయానికి తలూపేవాడు అన్నట్లు. అవునా? విశ్వాసమా? ఓకే, నేను కూడా ఎన్నుకుంటున్నాను. దేవుడు ప్రేక్షకునిగా ఉండి మన స్వేచ్ఛా నిర్ణయాన్ని తలూపేవాడు అన్నట్లు, మన నిర్ణయం తర్వాతే దేవుని నిర్ణయం అన్నట్లు మాట్లాడుతుంటారు. అంతేకాదు, మనం నమ్ముతున్నామని ముందే తెలుసుకొని, మనం విశ్వసిస్తామని ముందే తెలుసుకొని దేవుడు ఎన్నుకుంటాడా? అసలు ఆ మాత్రం దానికి ఎన్నుకోవడం ఎందుకు? ఎటు విశ్వసిస్తున్నాం కదా. భవిష్యత్తులోకి చూసి దేవుడు ఏం తెలుసుకున్నాడట? విశ్వసిస్తున్నామని తెలుసుకున్నాడట. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే దాన్ని ఆధారం చేసుకొని ఎన్నుకుంటున్నాడు. ఎందుకు ఎన్నుకుంటున్నాడు? ఇంక దేవుడు ఎటు విశ్వసిస్తున్నారు కదా, ఇక ఎందుకు అంటే జస్ట్ ఫర్ ఫార్మాలిటీ, ఏదో ఇట్లాంటి ఒక సిద్ధాంతం ఉంటే బాగుంటుంది కాబట్టి. అంటే హౌ ఫూలిష్, లాజికలీ వెన్ యూ డిగ్ ఇన్ టు ఇట్, ఇఫ్ యూ టేక్ దట్ రోడ్, ఎంత ఫూలిష్గా అనిపిస్తుంది. ఎన్ని ప్రశ్నలు వస్తున్నాయి దీంట్లోంచి.
అసలు అప్పుడు దేవుని ఎన్నిక ఎందుకు అవుతుంది? అది దేవుని ఎన్నిక అనగలమా ఇక దాన్ని? నా విశ్వాసము నేను నెరవేర్చే షరతులే ఆ ఎన్నికకు ఒకవేళ కారణమవుతుంటే, దాన్ని నిర్ధారిస్తుంటే, నియంత్రిస్తుంటే దాన్ని దేవుని ఎన్నికని ఎట్లా ఉంటాం? కాబట్టి తనను విశ్వసిస్తారనో, సత్క్రియలు చేస్తారనో, రక్షణలో స్థిరంగా కొనసాగుతారనో ముందే చూసి దేవుడు కొందరిని ఎన్నుకున్నాడనే బోధ వాక్యానుసారమైన బోధ కాదు. దేవుని ఎన్నిక కృపచేత మాత్రమే జరిగింది, తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చేత మాత్రమే జరిగింది, తన ప్రేమ చేత మాత్రమే జరిగింది. దాంట్లో మనకి ఏ సంబంధం లేదు, మనది ఏది లేదు. అలా కాదు, మన విశ్వాసాన్ని బట్టి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు అంటున్నామంటే మనం కృపచేత రక్షణ అనే సత్యాన్ని ఏం చేస్తున్నాం? కొట్టిపారేస్తున్నాం. అప్పుడు మన రక్షణకు కారణం మనమే అవుతాం. మనం నమ్ముతున్నాం కనుక దేవుడు రక్షిస్తున్నాడు, మన పొరుగువాడు నమ్ముకోవడం లేదు కనుక దేవుడు వాడిని రక్షించట్లేదు. ఈ నమ్మకం అనేది నేను చేసేది కనుక, నేను చేసే దాని ఆధారంగానే దేవుడు ప్రతిస్పందిస్తున్నాడు కనుక నేను అతిశయించడానికి కారణం ఎందుకు లేదు? బరాబర్ ఉంది. నేను చేయబట్టే కదా. అంటే నేను చేయకపోతే దేవుడు ఏమైనా చేయగలిగేవాడా? ఏం చేయలేకపోయేవాడు కదా. అప్పుడు నేను క్రెడిట్ ఎందుకు తీసుకోవద్దు? ఖచ్చితంగా తీసుకుంటాను. బరాబర్ నేను అతిశయించడానికి కారణం ఉందంటాను నేను. కానీ బైబిల్ ఏం చెప్తుంది? అది కృపచేత మాత్రమే అంటుంది, దేవుని చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున మాత్రమే అని అంటుంది. మనిషి అతిశయించడానికి వీల్లేదంటుంది. అసలు ఆస్కారమే లేని విధంగా దేవుడు తన ఎన్నిక చేశాడని చెప్తుంది. అంతే. ఎఫెసీ 2:8-9 వీరు విశ్వాసం ద్వారా కృపచేత రక్షించబడింది, మీ వలన కలిగినది కాదు, దేవుని మీ వలన కలిగినది కాదురా బాబు అని. లేదు, షరతులు ఉన్నాయి, మేము దాన్ని నెరవేర్చాము. అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడు అతిశయపడి వీలేదు. 1 కొరింథీ 1:26-29 వరకు ఉన్న వచనాలన్నీ 27వ వచనం, ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు. మీరు చదవండి మిగిలిన వచనాలు. 31వ వచనం, అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలని వ్రాయబడింది. దేవుడు విశ్వసిస్తారని ముందుగా చూసి ఎన్నుకుంటాడనే ఈ బోధ, జాగ్రత్త వినండి ఈ మాటలు. దేవుడు విశ్వసిస్తారని ముందుగా చూసి ఎన్నుకుంటాడనే ఈ బోధ నిస్సందేహంగా దేవుని మహిమను అపహరించి, దొంగిలించి ఆ మహిమను మనిషికి ఆపాదిస్తుంది. ఎందుకు ఇలా అంటున్నానంటే, ఈ బోధ ప్రకారం నేను యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతాను అన్న మనిషి తీర్మానమే రక్షణ విషయంలో నిర్ణయాత్మకమైనది అవుతుంది. డిసైడింగ్ ఫ్యాక్టర్ మనిషి నిర్ణయమే అవుతుంది ఈ బోధ ప్రకారం. మనిషే ఎవరు రక్షించబడాలనే విషయాన్ని సర్వాధికారంతో నిర్ణయిస్తున్నట్లు, అలాంటప్పుడు దేవుడేమో నిస్సహాయుడైన ప్రేక్షకునిగా ఎవరు విశ్వసిస్తారా అని ఎదురు చూస్తున్నట్లు, మనిషేమో ఎవరు రక్షించబడతారో నిర్ధారించే తేల్చే సార్వభౌమునిగాను చిత్రీకరించబడుతున్నాడు. ఈ బోధ దేవుణ్ణి ఆయన సింహాసనం మీద నుంచి దించేసి మనిషిని ఆ సింహాసనం పైకి ఎక్కిస్తుంది. ఇది సాతాను కుట్రగాక ఇంకేంటి? అండ్ బై ద వే చాలామంది చెప్తున్నట్టు దిస్ ఇస్ నాన్ ఎసెన్షియల్. ఇట్స్ ఓకే, వాట్ ఎవర్ యూ బిలీవ్, ఇట్స్ ఓకే, యాక్సెప్ట్ చేయొచ్చు మనం. ఈజ్ ఇట్? ఆ నిర్ణయ సార్వభౌమ అధికారాన్ని దేవుని చేతిలో నుంచి మనిషి తీసేసుకున్నాడని చెప్పడం, అది మనిషి చేతుల్లోనే ఉందని చెప్పడం, మనిషి చేస్తున్న దానికి ప్రతిస్పందనగా దేవుడు చేస్తున్నాడని చెప్పడం, అది వాక్య విరుద్ధమైంది కాదా? ఇంకొక వచనం చూద్దాం. అపోస్తలుల కార్యాల గ్రంథం 13:48 వచనం, నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించరి. నిత్య జీవమునకు, ఇంతకీ ఈ నిర్ణయించబడడం దేని గురించి అంట? నిత్య జీవం కోసం, అంటే రక్షణ కోసం, పరిచర్య కోసం కాదు కదా, తప్పించుకోవడానికి ఏవో ఒకటి చెప్తుంటారు. దేవుని ఎన్నిక అనేది వాక్య సత్యాన్ని నిరాకరించేవారు ఇది పరిచర్య కోసం నిర్ణయించబడ్డవని చెప్పి ఈ వచనాన్ని వక్రీకరిస్తారు వారి. కానీ ఇది రక్షణ కోసం నిర్ణయించబడిన వారి గురించి అని ఆ సందర్భం అంతా చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అండ్ నిర్ణయింపబడిన అంటే నిర్ణయింపబడని వారు కూడా ఉన్నారనే కదా, అంటే పరిమిత సంఖ్య మాత్రమే నిత్య జీవానికి నిర్ణయించబడింది అని స్పష్టమవుతుంది. వారందరూ నిర్ణయించబడిన వారందరూ అంటే ఒక్కరు తగ్గకుండా లేదా తప్పిపోకుండా అందరూ ఏమవుతారంట? విశ్వసిస్తారు, రక్షించబడతారు. దేవుని ఏర్పాటు తప్పక నెరవేరుతుంది. ఎవ్వరూ ఏది దేవుని సంకల్పాన్ని అడ్డుకోలేదు. దేవుని సంకల్పం నిత్యమైనది, ఎవరి ప్రభావము లేని స్వతంత్రమైనది, మార్పు లేనిది, కాబట్టి ఖచ్చితంగా నెరవేరి తీరుతుంది. విశ్వసించిరి అంటే సువార్త అనేకులకు ప్రకటించబడినప్పటికీ విశ్వసించేది మాత్రం ఎవరు? నిత్య జీవానికి నిర్ణయించబడిన వారే. మిగిలిన వాళ్ళని సత్యాన్ని ఎరగరు, నమ్మరు, తృణీకరిస్తారు. ముందు దేవుని నిర్ణయమా, మనిషి విశ్వాసమా? ఇప్పుడు చెప్పండి, ఈ వచనం ప్రకారం మీరు చెప్పండి. ఉంది కదా వచనం? నిత్య జీవానికి నిర్ణయించబడడం ముందా,
విశ్వాసం ఉందా? ఇప్పుడు ఆర్మీనియన్లు కానీ లేకపోతే ఈ విమర్శకులందరూ ఏం చెప్తున్నారు? విశ్వసించిన వారందరూ నిత్య జీవానికి నిర్ణయించబడిరి అని చెప్తున్నారు. అలాగే చదువుతున్నారు మీరు ఆ వచనాన్ని? విశ్వసించిన వారందరూ నిత్య జీవానికి నిర్ణయించబడి అని చదువుతున్నారా? నిర్ణయించబడిన వారే అందరే విశ్వసించారు. ఏది ముందు? దేవుని ఎన్నిక, దేవుని నిర్ణయమే ముందు జరిగింది. దానికి అనుగుణంగానే కొందరు విశ్వసిస్తున్నారు. విశ్వసించే వరం దేవుడు కొందరికి అనుగ్రహిస్తున్నాడు. దేవుడు ముందు నిర్ణయించాడు కాబట్టి విశ్వసించడానికి కూడా సామర్థ్యం లేని, సంపూర్ణంగా భ్రష్టుడిగా పాప స్వభావంతో ఉన్న మనిషిని ఆయన తిరిగి జన్మింపజేసి బ్రతికించి విశ్వాసం అనే వరం అనుగ్రహించాడు కాబట్టి అతను విశ్వసించగలుగుతున్నాడు. అందుకే కృపచేత విశ్వసించిన వారికి అని అపోస్తల కార్యాలయం 18:27లో చదువుతాం అనమాట. కృపచేత విశ్వసించిన వారికి. వాళ్ళు ఎలా విశ్వసించగలిగారు? కృపచేత. ఇంకొక ప్యాసేజ్ చూద్దాం. రోమపత్రిక 9వ అధ్యాయం 11 నుంచి 16 వరకు ఉన్న వచనాలు. ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పం క్రియల మూలముగా కాక క్రియల మూలం పిలుచువాని మూలముననే నిలకడగా ఉన్న నిమిత్తం పిల్లలు ఇంకా పుట్టి మేలైన కీడన చేయకముందే పెద్దవాడు చిన్నవాడికి దాసురగునని ఆమెతో చెప్పాడు. ఇందును గురించి నేను యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తిని. ఎందుకు? వాళ్ళ క్రియల్ని బట్టా? ఆ క్రియల్ని బట్టి కాదని చెప్పారు కదా పైన క్లియర్. క్రియల మూలముగా వాళ్ళు ఇంకా పుట్టనే లేదు. 14 కాబట్టి ఏమందుము? ఇప్పుడు మనందరం అడిగిన ప్రశ్న పౌలు కూడా రైజ్ చేస్తున్నాడు అదే క్వశ్చన్. కాబట్టి ఏమందుము? దేవుని యందు అన్యాయము కలదా? ఇది మనకే రాలేదు ప్రశ్న, ఎప్పటి నుంచో చాలామందికి ఉన్న ప్రశ్నే. పౌలు కూడా లేవనెత్తాడు అదే ప్రశ్న. అట్లన రాదు. ఎందుకని రాదు? అందుకు మోషేతో ఇలాగ చెప్పుచున్నాడు, ఎవరిని కరుణింతునో వానిని కరుణింతును, ఎవరికి జాలి చూపుతునో వాని ఎడల. కాబట్టి ఈ అధికారం దేవునికి ఉంది అని ఒప్పుకోవడంలోనే మనిషికి సమస్య. ఈ మనిషిని రక్షించే విషయంలో, కనికరం చూపించే విషయంలో, జాలి చూపించే విషయంలో, ఎవరి ఎడలైనా చూపించాలనుకుంటే వారి ఎడల చూపించే అధికారం ఆయనకు ఉంది అన్న ఈ వాస్తవాన్ని, ఈ సత్యాన్నే, ఇదే మింగుడు పడని విషయం, ఇదే అస్సలు అరగించుకోలేని విషయం. ఇప్పుడే తొందర లేకపోయినా మీరు బాగా పరిశీలిస్తే, వాక్యాన్ని శ్రద్ధగా యథార్థంగా చదివితే దేవుడు మీకు తప్పక సహాయం చేస్తాడు. ఇదే సత్యం. లేఖనమంతా బోధిస్తున్న సత్యం ఇదే. ఇంతకంటే స్ట్రైట్గా పౌలు చెప్పడం కంటే ఇంకా చెప్పిన దానికంటే స్ట్రైట్గా ఎవరైనా చెప్పగలరా? ఇంకా క్వశ్చన్ ఆన్సర్. పిల్లలు ఇంకా పుట్టి మేలైన కీడైన చేయకముందే. దీన్ని బట్టి దేవుని ఎంపిక మన అర్హత, యోగ్యత, మన క్రియల పైన కాదు. ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పం క్రియల మూలంగా కాక పిలుచువాని మూలంనే నిలకడగా. అంటే ఎన్నిక కారణం ఎన్నుకున్న దేవునిలోనే ఉంది, ఎన్నుకోబడిన వారిలో లేదు. ఆయన ఎన్నుకోవాలనుకున్న వారిని ఎన్నుకున్నాడు. యాకోబును ప్రేమించడానికి కారణం యాకోబులోనే ఉందనుకోవడానికి అస్సలు అవకాశమే లేదు. ఎందుకు? ఎందుకంటే యాకోబు ఎవరు? మోసగాడు. తండ్రిని మోసం చేశాడు, అన్నను మోసం చేశాడు, మామను మోసం చేశాడు. కాబట్టి న్యాయంగా అయితే ఇద్దరికీ శిక్ష పడాల్సిందే. ఇద్దరు దోషులే, ఇద్దరు పాపులే. కానీ తన కృపామహిమకు కీర్తి కలగాలని దేవుడు యాకోబును రక్షణార్థంగా ప్రేమించాడు. తన ఉగ్రతను అగపరచడానికి, తన ప్రభావాన్ని చూపించడానికి ఏశావును ద్వేషించాడు. దేవుడు ఈ ఇద్దరిలో ఎవరికీ అన్యాయం చేయలేదు. యాకోబు తన కృపను, ఏశావు తన న్యాయాన్ని పొందుకున్నారు. పరలోకం దేవుని కృపకు నిదర్శనం, నరకం దేవుని న్యాయానికి నిదర్శనం. రోమపత్రిక 11వ అధ్యాయం 5-6 వచనాలు. అలాగుననే అప్పటి కాలమందు సైతము కృప యొక్క ఏర్పాటు చొప్పున శేషం మిగిలి ఉన్నది. అది కృపచేతనైన ఎడల ఇక క్రియల మూలమైనది కాదు. కాని ఎడల కృప ఇక కృప కాకపోవును. అది నేను చేసిన పని వల్ల, నేనుంచిన విశ్వాసం వల్ల, నేను మారు మనసు పొందడం వల్ల, ఈ షరతుల ఆధారంగానే దేవుడు ఎన్నుకున్నాడు అని అంటే అది ఇంకా కృప కానే కాదంట. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దిస్ ఈజ్ అబౌట్ ద గాస్పెల్. ఇది సువార్తకు సంబంధించిన విషయం. ఒకవేళ దీనికి భిన్నంగా ఈ విషయంలో వాక్య భిన్నమైన విషయాలను మనం నమ్ముతుంటే మనం కృపనే తృణీకరిస్తున్నాం, సువార్తే కూలిపోతుంది. అంటే ఇది నాన్ ఎసెన్షియలా? ఏం నమ్మినా పర్వాలేదా? క్రియల మూలంగా కాదు అంటే లేదు, నేను విశ్వాసం ఉంచాను.
ఈ గర్వం అంత తొందరగా అనగదు. కానీ నేను చెప్తున్నాను, మీరు దేవుని సహాయం కొరకు వేడుకోండి, దేవుడు తప్పక సహాయం చేస్తాడు. మనం విశ్వాసం ఉంచాం నిజమే, మారు మనసు పొందాం నిజమే, కానీ ఆ సామర్థ్యం ఇది మనకిచ్చింది దేవుడే. అది మనవుగా చేసింది కాదు, కేవలం కృపతోనే. ఇది షరతులు లేని దేవుని ఏర్పాటు. ఇంకొక పాసెజ్ రోమపత్రిక 8:29-30 ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో. చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఒక 5 లింక్స్ ఉన్న ఒక గోల్డెన్ చైన్ని పౌలు ఇక్కడ చూపిస్తున్నాడు. అందులో 5 లింక్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి. ఫస్ట్ది ఏంటి? దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో, ఆ వచనం చివరిలో వారిని ముందుగా నిర్ణయించెను, ఎవరిని నిర్ణయించిన వారిని పిలిచెను. మూడవది, ఎవరిని పిలిచిన వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చిన వారిని మహిమపరచెను. ఇది మన రక్షణకు సంబంధించిన గోల్డెన్ చైన్. ఇది దేంతో మొదలైంది? మనిషి విశ్వాసంతో మొదలైందా? దేవుడు ఎవరిని ఎరిగెను అనే మాటలు చాలా తప్పుగా డిఫైన్ చేస్తారు, వ్యాఖ్యానిస్తారు దీన్ని. ఎవరు క్రీస్తునందు విశ్వాసం ఉంచుతారని దేవుడు ముందే ఎరిగి వారిని ఎన్నుకున్నాడు. ప్రతి దాన్ని ట్విస్ట్ చేయొచ్చు. అసలు ఇక్కడ మనిషి విశ్వాసం గురించి, దాని ఫలితంగా దేవుడు ఎన్నుకుంటున్నాడని అదంతా ఉందా అందులో? అలాంటి వచనం ఒక్కటైనా స్ట్రైట్గా చూపించగలరా? ఒక్కటి కూడా చూపించలేరు. కాబట్టి ఏం చేయాలి? ఇలాంటి వచనాలంటే ఇట్లా తిరకాసేయాలి, దాటి అటు తిప్పి ఇటు తిప్పి దాన్ని ఏదో చేయాలి. ఇంకా తప్పదు, ఇంకా వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు కదా. కానీ దేవుడు ప్రజలను ఎరుగుట అన్న మాటకి ఏదో సమాచారం తెలుసుకోవడం కాదు, వాళ్ళు విశ్వసిస్తారా లేదా, వాళ్ళు ఎవరు ఏంటి, అలా సమాచారం తెలుసుకోవడం గురించి కాదు. ఇక్కడ ఎరగడం అనే మాట వాడబడింది. ఎరగడం అంటే వ్యక్తిగతమైన అన్యోన్యమైన సంబంధాన్ని కలిగి ఉండడం, అది ఎరగడం అంటే. ఎరగడం అంటే భవిష్యత్తులో ఏం జరగబోతుందో ముందే తెలుసుకోవడం. అయితే వేషధారులతోటి ప్రభువేమన్నా నేను మమ్మను ఎన్నడూను ఎరగనని మత్తయి 7:23 అన్నాడు కదా. మేము ప్రవచించలేదా, అద్భుతాలు చేయలేదా అంటే నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగనండి. ఎరగనంటే ఏంటి? వాడు ఊరు పేరు పుట్టుపూర్వోత్తరాలు అవేం తెలియదు నాకని చెప్తున్నాడా? నీకు నాకు ఎన్నడూ ఎటువంటి వ్యక్తిగతమైన సంబంధము లేదు అని చెప్తున్నాడు. అది ఎరగడం అంటే. అంటే తన ప్రజలుగా, తన వారిగా, తన శిష్యులుగా దేవుడు కొందరిని ఎరిగాడంటే ఇప్పుడు ముందే జగత్తు పునాది వేయబడక మునుపే దేవుడు కొందరిని అలా ఎరిగాను అని చెప్తున్నాడు. ఇంకా చాలా వచనాలు ఉన్నాయి. అంటే ఈ ఎరగడం అనే దాని గురించి అర్థం చేసుకోవడానికి ఇంకా చాలా రిఫరెన్సెస్ ఉన్నాయి. అవన్నీ నేను మీకు నోట్స్లో ఇస్తాను, మీరు తర్వాత దాన్ని మెడిటేట్ చేయొచ్చు. కాబట్టి రోమా 8:29 దేవుడు ఎవరిని ముందు ఎరిగాను అంటే కేవలం వాస్తవాల గురించిన సమాచారం తెలుసుకోవడం కాదు. ముందే ఎరగడం అంటే ముందే ప్రేమించడం, ముందే ఎంపిక చేసుకోవడం, వ్యక్తిగతమైన అన్యోన్యమైన సంబంధాన్ని కలిగి ఉండాలని దేవుడు నిర్ణయించాడు. ఇది రెండవది. ఇక మూడవది, దేవుడు ముందే ఎన్నుకొని ఉంటే, ఇది చాలా కీలకమైన ప్రశ్న, వెరీ ప్రాక్టికల్. కొందరినే అన్న దాంట్లో అన్యాయం లేదు. షరతులు ఉన్నాయా? అస్సలు లేవు. బేషరతుగానే ఎన్నుకున్నాడు. షరతులు ఒకవేళ నిజంగానే ఉంటే మనం ఏం చేయలేకపోయేవాళ్ళం. ఎందుకంటే మనం విశ్వాసించలేం, మారుమనసు పొందలేం, మనం సంపూర్ణంగా భ్రష్టులం అని చూసాం కదా. నిజంగా షరతులు ఉంటే అసలు మన రక్షణ సాధ్యపడేదే కాదు. సో షరతులు లేవు, కొందరిని అన్న దాంట్లో అన్యాయం లేదు. ఈ రెండు క్లియర్ అయిపోయినాయి. ఇప్పుడు మూడోది ఏంటి? మరి ఇంకా మనం ఎందుకు విశ్వాసం ఉంచాలి? అసలు మనం సువార్త ఎందుకు ప్రకటించాలి? ఆయన ఎటు ఎన్నుకుంటే వాళ్ళని ఎలాగో రక్షించుకుంటాడు కదా. ఈ ప్రయాస, ఈ తిప్పలు, ఈ బాధలు ఇవన్నీ ఎందుకు? అసలు మనం ఎందుకు ఇంత శ్రమలు ఎందుకు అనుభవించాలి? పరిశుద్ధంగా ఎందుకు జీవించాలి? అసలు ఎలాగో ఎన్నుకున్నాడు. చివరి వరకు ఆ చైన్ ఎక్కడ బ్రేక్ అవ్వదు. ఇందాక చెప్పిన గోల్డెన్ చైన్ ఫైనల్గా అది ఏం చేస్తాడు? దేవుడు ఏం చేస్తాడో, తన ఎవరినైతే ముందుగా ఎరిగాడో వారిని ఏం చేస్తాడంటే అంతిమంగా మహిమపరుస్తాడు. అయిపోయి ఇంకా మనం పరిశుద్ధంగా జీవించాల్సిన అవసరం కూడా లేదు. అసలు మనం ఏం చేయక్కర్లేదు. దేవుడు ఎన్నుకున్నాడు, అయిపోయి. కానీ దేవుని ఎన్నిక సిద్ధాంతం ఇది చెప్పట్లేదు. దేవుని వాక్యం దేవుని ఎన్నిక గురించి ఇలా మాట్లాడట్లేదు. దేవుడు తాను ఎన్నుకున్న వారిని ఎటు రక్షించుకుంటాడు కదా. ఇక విశ్వాసం ఉంచడం ఎందుకు? విశ్వాసం ఎవరు ఉంచుతారు? నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించరు. నిత్య జీవమునకు నిర్ణయించబడిన వారందరూ విశ్వసించరు. ఈ వచనం ప్రకారం ఒక వ్యక్తి రక్షణలో దేవుని ఏర్పాటు అంటే నిత్య జీవం కోసం నిర్ణయించడం, మరియు మానవుని ప్రతిస్పందన అంటే విశ్వసించడం, రెండూ ఉన్నాయి. రెండు కనిపిస్తున్నాయి లేదా వచనంలో? దేవుని నిర్ణయము, దేవుని ఏర్పాటు కనిపిస్తుందా? కనిపిస్తుంది. విశ్వాసం ఉంచారు అనేది కనిపిస్తుందా? కనిపిస్తుంది. మానవుని బాధ్యతగా మనిషి విశ్వసించడం అనేది కూడా కనిపిస్తుంది. సో తాను ఏర్పరచుకున్న వారిని రక్షించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న సాధనం, మీన్స్ ఏంటంటే విశ్వాసం. సో ఇప్పుడు ప్రశ్న అడిగేవాళ్ళు ఏమడుగుతున్నారు? ఎన్నుకున్న వారిని దేవుడు ఎలాగోలా రక్షించుకుంటాడు కదా. ఎవరు చెప్పారు నీకు? ఏ కాలమిస్ట్ చెప్పాడు?
వాక్యాన్ని సరిగ్గా విశ్లేషించే ఏ వ్యక్తి, ఏ విశ్వాసం అలా మాట్లాడలేడు. ప్రశ్నలోనే పొరపాటు ఉంది. ఏంటంట, దేవుడు ఎన్నుకుంటే ఎలాగోలా రక్షించుకుంటే. ఎవరు చెప్పారు ఎలాగోలా? ఇలాగే అని దేవుని వాక్యం చెప్తుంది. ఎలా అంటే, సువార్త ప్రకటించే వ్యక్తి ముందు సువార్త చెప్పడానికి వెళ్ళాలి, సువార్తికుడు ఉండాలి. ఉన్నాడా? ఉన్నాడు. ఎందుకున్నాడు? దేవుడు గ్రేట్ కమిషన్ ఇచ్చాడు కాబట్టి. ఆ సువార్తికుడు వెళ్ళి సువార్త ప్రకటిస్తే, ఆ ప్రకటించిన సువార్తకు స్పందించే విధంగా దేవుడు అవతల వ్యక్తిలో కృపాకార్యం జరిగించి అతన్ని తిరిగి బ్రతికించి విశ్వాసం ఉంచగలిగే సామర్థ్యం అంతా అనుగ్రహించినప్పుడు అతను తన బాధ్యతగా చేయాల్సిన విశ్వసించడం, మారు మనసు పొందడం అనేది అతను చేస్తాడు. చేయగలిగే సామర్థ్యం దేవుడు ఇచ్చాడు కాబట్టి తద్వారా అతను రక్షించబడతాడు. సో ఇలాగే అంటే దేవుడు ఎండ్ని మాత్రమే కాదు, మీన్స్ని కూడా నిర్ణయించాడు. ఆయన నిర్ణయంలో రెండూ ఉన్నాయి. ఎలాగోలాగా కాదు, ఇలాగే అని దేవుడు ఎలా రక్షించబడాలో కూడా నిర్ణయించాడు. సువార్తీకరణ ద్వారా, సువార్త ద్వారా, విశ్వాసం ఉంచడం ద్వారా, మారు మనసు పొందడం ద్వారా ఇలాగే రక్షించబడతాడు ఒక వ్యక్తి అని కూడా నిర్ణయించాడు దేవుడు. కాబట్టి ఎలాగోలా అవ్వదు అది. కాబట్టి దేవుని ముందు నిర్ణయం లేదా ఎన్నిక సిద్ధాంతం విశ్వసించడం అనే మన బాధ్యతను కొట్టివేయదు, దాన్ని తప్పనిసరి చేస్తుంది. 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం, ప్రభువు వలన ప్రేమింపబడిన వారి సహోదరులారా, ఆత్మ మిమ్మును పరుచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలన రక్షణ పొందుటకు దేవుడు నిర్ణయించాడంట. ఎట్లా నిర్ణయించాడో చెప్తున్నాడు చూడండి ఒకసారి. ఎట్లా రక్షణ పొందాలని ఏర్పరచుకున్నాడు కాబట్టి ఎలాగోలా రక్షించబడతారు కాదు, రక్షణ పొందాలని ఏర్పరచుకున్నాడు. ఎలా ఇక్కడ చెప్తున్నాడు చూడండి. ఫస్ట్ది, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను. రెండోది, మీరు సత్యమును నమ్ముట వలనను. ఇలాగే ఈ మీన్స్ ద్వారా రక్షించబడాలని కూడా దేవుడు నిర్ణయించాడు. అలాగే దేవుడు తన ఏర్పాట్లో ఉన్న వారిని రక్షించుకోవడానికి నియమించిన మరో సాధనం సువార్త ప్రకటన, సువార్తీకరణ. కొరింథీ లాంటి పాపంతో నిండిన పట్టణంలో సైతం పౌలు ఎక్కువ కాలం ఉండి సేవ చేయడానికి కారణం ఏంటో తెలుసా? చూద్దాం ఒకసారి. అపోస్తల కార్యాల గ్రంథం 18వ అధ్యాయం 9 నుంచి 11 వరకు ఉన్న వచనాలు. యాక్ట్స్ 18:9-11 వర్సెస్. రాత్రివేళ దర్శనమందు, ప్రభు నీవు భయపడక మాట్లాడు, మౌనంగా ఉండొద్దు, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడు రాడు. ఇది మాత్రమే కాదు, ఇది చాలా ప్రాముఖ్యమైన మాటలు. ఈ పట్టణంలో నాకు బహుజనం ఉన్నదని పౌలుతో చెప్పగా అతడు వారి మధ్య దేవుని వాక్యం బోధించుచు 1 సంవత్సరం మీద 6 నెలలు అక్కడ నివసించాను. ఈ పట్టణంలో నా వైపు చూడండి. ఈ పట్టణంలో నాకెటు బహుజనం ఉంది, నేను ఎన్నుకున్న వాళ్ళు ఎలాగో ఉన్నారు, వాళ్ళని నేను ఎలాగోలా రక్షించుకుంటాను, నీకెందుకు ఈ బాధలన్నీ, అర్జెంటుగా ఇక్కడ నుంచి వెళ్ళిపో, నువ్వేం మాట్లాడక్కర్లేదు, బోధించక్కర్లేదు అంటున్నాడా? నీకు అర్థమవుతుందా? నాకు బహుజనం ఉంది కాబట్టి నువ్వు వెళ్ళు. నువ్వు వెళ్ళడం ద్వారా, నువ్వు సువార్త ప్రకటించడం ద్వారా, నువ్వు ధైర్యంగా బోధించడం ద్వారా వాళ్ళు రక్షించబడాలి. వాళ్ళని నేను ఎలాగోలా రక్షించేసుకుంటానులే, నీకెందుకు, నువ్వు వెళ్ళిపో అనట్లేదు. దేవుని బేషరతి ఎన్నిక అనే ఈ లేఖన బోధ సువార్త ప్రకటించడానికి ఒక ధైర్యాన్ని, ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఒక 10,000 మంది ఉన్నారు, 10,000 మందికి సువార్త చెప్తున్నాం. నిర్ణయం వాళ్ళ చేతుల్లోనే ఉంది. ఆర్మీనియన్ల ప్రకారం ఏమో ఎవరు రక్షించబడతారో ఎవరు రక్షించబడరో తెలియదు మనకి. అదేమైనా ప్రోత్సాహకరంగా ఉందా? 10,000 మందిలో, కాల్వినిస్ట్ చెప్పేదాని ప్రకారం 10,000 మందిలో దేవుడి ఎన్నికలో ఏర్పాట్లో ఉన్న వాళ్ళు ఒక్కరున్నా ఆ ఒక్క వ్యక్తి మాత్రం ఖచ్చితంగా రక్షించబడతాడు, తప్పిపోయే అవకాశమే లేదు అని కాల్వినిస్ట్ బోధిస్తున్నాడు. ఇది నిజంగా ఆ 10,000 మందికి సువార్త ప్రకటించడానికి నన్ను ప్రోత్సాహపరుస్తుంది. ఎందుకు? ఆయన ఎన్నికలో ఉన్నవాడు తప్పిపోయే అవకాశమే. ఇప్పుడు అదే కదా, నాకు బహుజనం ఉన్నది. అవునా ప్రభువా? వెళ్ళాడు పౌలు, మళ్ళీ ధైర్యంగా సువార్త ప్రకటించాడు. ఎవరండి సువార్తీకరణకు అవసరమైన ఆ జిజ్ఞాస, ఆ కోరిక, ఆ ఆతృత, ఆ ప్యాషన్ అంతటినీ కాల్వినిజం చంపేస్తుందంటది ఎవరు? వాడు. చూడండి పౌలు ఇక్కడ ఏం చేస్తున్నాడు, పౌలుకి ఎలా మాట్లాడుతున్నాడు దేవుడు. పౌలుతో చెప్తున్న మాటలు ఏంటి? సువార్తీకరణ ఇంకా ఉత్సాహంగా, ఇంకా ధైర్యంగా చేయడానికి మనల్ని ప్రోత్సహిస్తుంది కాల్వినిజం. తిమోతికి రాసిన 2వ పత్రిక, అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందరి రక్షణ పొందవాలనని నేను వారి కొరకు సమస్తమును ఓర్చుకొనుచున్నాను. పౌలు ఎన్నో శ్రమలు ఎదుర్కొంటున్నాడు, ఓర్చుకుంటున్నాడు. కారణం
ఏర్పరచబడిన వారు తప్పక క్రీస్తు సువార్తకు లోబడతారనే దేవుని ఏర్పాటును నమ్మాడు కాబట్టి. లేకపోతే ఎక్కడుంది ప్రోత్సాహం? ఎంత ప్రయాసపడినా అంత వృధా అయిపోయే అవకాశం ఉంది కదా. అవ్వదు. దేవుని ఏర్పాటులో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా రక్షించబడతారనే ఈ ఎన్నిక సిద్ధాంతం, ఈ సత్యాన్ని పౌలు నమ్మాడు కాబట్టి అతను ఏం చేశాడు? ఓర్చుకున్నాడు, సహించాడు. ఆ ఏర్పాటులో ఉన్న వాళ్ళు రక్షించబడతారనే ఆ సత్యం అతన్ని అదంతా సహించేలా ప్రోత్సహించింది. కాబట్టి ఎలాగోలా కాదు, ఇలాగే అని ఎలాగో కూడా దేవుడు నిర్ణయించాడు. 4వది, కాబట్టి అదంతా మనం చేయడానికి ఈ ఎన్నిక సిద్ధాంతమే ఇంకా ఎక్కువ ప్రోత్సాహాన్ని ఇస్తుందని గుర్తుపెట్టుకుందాం. చివరిది, దేవుడు లోకం ఎంతో, మరి మీరు కొందరే అంటారేంటి బ్రదర్? అందరూ, ఎవడైనను అనే మాటలు ఉన్నప్పుడు షరతులు లేని ఎన్నిక ఎలా నిజమవుతుంది? ఇది సత్యం ఎట్లా అవుతుంది? ఇది షరతులు లేని ఎన్నికపై వచ్చే అత్యంత సాధారణ అభ్యంతరాల్లో ఒకటి. క్లుప్తంగా కొన్ని ఉదాహరణలు చెప్తాను. మొత్తం అందరూ అని ఉన్న ప్యాసేజెస్ అని చూడాలంటే మనకు చాలా టైం పడుతుంది. జస్ట్ కొన్ని ప్యాసేజెస్ని ఎట్లా ప్రాపర్గా ఇంటర్ప్రిట్ చేయొచ్చు చూపించి నేను ముగిస్తాను. బైబిల్ దేవుడు లోకాన్ని అందరినీ ప్రేమించాడని చెప్తుంది. దేవుడు అందరూ రక్షించబడాలని కోరుతున్నాడని చెప్తుంది. ఎవడైనా నువ్వు విశ్వసిస్తే రక్షించబడతారని చెప్తుంది. అదే దేవుడు కొందరినే ఎన్నుకున్నాడని మీరు ఎట్లా చెప్తారు? చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న. ఎందుకంటే ఇక్కడ చాలామంది ఒక ప్రమాదకరమైన పొరపాటు చేస్తున్నారు. ఏంటది? వారు ఒక్క వచనాన్ని అట్లా కాంటెక్స్ట్ నుంచి తీసుకొని దాని సందర్భాన్ని నుంచి బయటకు తీసేసి ఇదిగో అందరూ అని ఉంది, ఇదిగో లోకము అని ఉంది కాబట్టి అందరూ అదిగా అని వాళ్ళకు తోచిన నిర్వచనం దానికి ఇచ్చేసుకొని అందరూ దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు, అందరూ రక్షించాలని కోరుకుంటున్నాడని చెప్తారు. కానీ మనం అడగాల్సిన ప్రశ్న, ప్రతి చోట అందరూ అంటే నిజంగానే ప్రతి వ్యక్తి అనే అర్థం వస్తుందా? అందరూ అని ఉన్న ప్రతి చోట చాలా ఎగతాళిగా మాట్లాడతారనమాట ఈ పాయింట్ పట్టుకొని. అందరూ అంటే అందరూ కాదంట. అవునో కాదు? ఇప్పుడు నేను అడుగుతాను, నువ్వు చెప్పు దీనికి. నేను కొన్ని వచనాలు చూపిస్తే దాంట్లో అందరూ అంటే అందరూ కాదని నేను అడుగుతాను, దానికి నువ్వు సమాధానం చెప్పు. ఎంత వెటకారంగా అంటారు ఈ మాట. కనీసం కొంచెమైనా అక్కడ ఉన్న కాంటెక్స్ట్ ప్రకారం దాన్ని ఆలోచిస్తే అందరూ అంటే మొత్తం మనుషులందరూ అని అర్థం రాదనేది తెలుస్తుంది. ఉదాహరణ చూద్దాం. లూకాసు వార్త 2:1 ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయను. మన తాత ముత్తాతలు కూడా ఉన్నారు దాంట్లో, వాళ్ళు కూడా ఆ ప్రజాసంఖ్యలో ఉన్నారా? ఇక్కడ ఏముంది? సర్వలోకం అని ఉంది కదండి. మన దేశం, మన పూర్వీకులు ఉండుండ్రా? అక్కడ సర్వలోకం అంటే ఏంటి? రోమా సామ్రాజ్యం అంతా అని అర్థం. సో లోకం అంటే అందరూ అని అర్థం రావట్లేదు కదా. మత్తయి సువార్త 3:5 ఇది ఇంకా స్ట్రైట్గా ఉంటుంది, ఇంకా బాగా అర్థమవుతుంది. ఆ సమయంలో యెరూషలేము వారును యూదయ వారందరూ యోర్దాను నదీ ప్రాంతంలో వారందరూ అతని యుద్ధకు వచ్చి, వారందరూ అతని యుద్ధకు వచ్చి, మొత్తం ఇళ్ళన్నీ ఖాళీ అయిపోయి నిర్మానుషం అయిపోయింది, ఒక్క మనిషి కూడా లేడు ఇంకా ఊర్లో. అదేనా దాని అర్థం? మొత్తం అందరూ వచ్చేస్తారు. ఇంకా అదొక పెద్ద జనసమూహాన్ని ఉద్దేశించి వారందరూ అంటున్నారు అంతే. అందువల్ల పదం చూసి, సందర్భం చూసి పదం యొక్క అర్థం సందర్భానుసారంగా అక్కడ కాంటెక్స్ట్ని బట్టి ఇంటర్ప్రిట్ చేయాలి. అట్లా ఇప్పుడు యోహాను 3:16 చూద్దాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. ఈ వచనం ఆధారంగా మొత్తం మానవజాతి అంతటినీ దేవుడు ప్రేమిస్తున్నాడు అని కొందరు భావిస్తారు. మొత్తం మానవజాతి అంటే ఆదాం మొదలుకొని ఈ సృష్టిలో చివరి వ్యక్తి వరకు అని అర్థం అని చెప్తారనమాట. అదే క్రీస్తు జన్మించడానికి ముందు మానవజాతి చరిత్ర గురించి ఆలోచించండి ఒకసారి. కోట్లాది ప్రజలు రక్షకుడు ఈ భూమి మీదకు రావడానికి ముందు జీవించారు. నిరీక్షణ లేకుండానే, ఈ లోకంలో దేవుడు లేకుండానే చనిపోయారు, మరణించారు. తద్వారా వేదనకరమైన శాపగ్రస్తమైన నిత్యత్వంలోనికి, నరకానికి వెళ్ళిపోయారు. దేవుడు వాళ్ళని ప్రేమించాడు అనడానికి అసలు ఏమైనా ఆధారం ఉందా? దేవుడు వాళ్ళని ప్రేమించి వాళ్ళ కోసం తన ప్రియకుమారుని అనుగ్రహించి వాళ్ళని రక్షించాలనుకుంటే, అయ్యయ్యో మరి చాలామంది నరకానికి వెళ్ళిపోయారే. అప్పటికే ఆ తర్వాత కూడా అదే జరుగుతుంది, ఇప్పుడు అదే జరుగుతుంది. అంటే దేవుడు అందరినీ ప్రేమించాడు, అందరినీ రక్షించాలనుకున్నాడు, అందరి కోసం తన కుమారుని అనుగ్రహించాడు. కానీ కొందరే రక్షించబడుతున్నారు. అంటే మిగిలిన వాళ్ళ విషయంలో దేవుడు ఏమైపోయాడు? ఫెయిల్ అయిపోయాడు. మనం జాలిపడాలన్నమాట యేసు ప్రభువుని చేసి. అయ్యో పాపం, అందరినీ రక్షించాలనుకున్నాడు కానీ రక్షించుకోలేకపోయాడు. ఎందుకు? మనిషి ఏమన్నాడు? మనిషి ఏం చేశాడు? రిజెక్ట్. వాడు కాదు పొమ్మన్నాడు కాబట్టి పాపం ఆయన ఏం చేయలేకపోయాడు.
ఎంత మ్యాన్ సెంటర్డ్ థియాలజీ ఇది. యోహాను 3:16 ఉన్న ప్రధాన అంశం ఏంటి? దేవుడు అనుగ్రహించే వరం యేసుక్రీస్తు అని చెప్పడం, తన కుమారుడు. దేవుడు తన అద్వితీయ కుమారుని అనుగ్రహించేందుకు ఆయనను ప్రేరేపించింది ఏంటి? ఆయన గొప్ప ప్రేమ. దేవుడు ఎవరి కోసం తన కుమారుని అనుగ్రహించాడు? ఫస్ట్ లోకం కోసం అని చెప్పారు కదా. తర్వాత ఆ లోకం ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నారో కిందే చెప్పారు. విశ్వసించే ప్రతి వారి కోసం. ఆ లోకం ఏంటో కిందే డిఫైన్ చేశారు నెక్స్ట్ లైన్లోనే. దేవుడు ఎందుకు తన కుమారుని అనుగ్రహించాడు? విశ్వసించే ఏ ఒక్కడు నశించకుండా నిత్య జీవం పొందాలని. కాబట్టి బైబిల్లో ఉన్న మిగిలిన వచనాలను పోల్చి చూసినప్పుడు యోహాను 3:16లోని లోకం అనే పదం దేవుని ఏర్పాటులో ఉన్న వారిని, విశ్వాసుల లోకాన్ని సూచిస్తుంది, మొత్తం మనుషులందరినీ కాదు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం, ఆయన మనుషులందరూ రక్షణ పొందాలని ఇచ్చయించుచున్నాడు అని చివరి మాట. మనుషులందరూ రక్షణ పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. సందర్భం చూద్దామా? మొదటి 2 వచనాలు, మనం సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు. మనుషులందరి కొరకు అంటే ఎవరి కొరకు? రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు చేద్దామని అంటున్నాడు. అంటే ఎవరి కోసం? రాజుల కోసం ప్రార్థించండి, పాలకుల కోసం ప్రార్థించండి. ఎందుకు? ఎందుకంటే దేవుడు అన్ని రకాల మనుషుల్ని రక్షిస్తున్నాడు అని చెప్తున్నాడు. సో అందరూ అంటే ప్రతి వ్యక్తి అని కాదు, ప్రతి విధమైన వ్యక్తులు, ప్రతి హోదాలో ఉన్నవారు, ప్రతి జాతి వారు, ప్రతి ప్రజవారు అనే భావం వస్తుంది అందరూ అనే మాటకి. ఏ భేదము లేకుండా దేవుడు అందరినీ రక్షించాలని నిర్ణయించి కూడా అందరూ రక్షించబడకపోతే దేవుని సంకల్పం ఏమైపోతుంది? విఫలమైపోతుంది, ఫెయిల్ అయిపోతుంది. అలా జరిగే అవకాశమే లేదు. ఒకవేళ మానవాళ్ళందరినీ రక్షించాలని దేవుడు కోరుకుని ఉంటే ఆయన తన కోరికను నెరవేర్చుకోగలిగే సమర్థుడు కాడా? సో మనుషులందరినీ రక్షించాలనుకుంటే అందరూ రక్షించబడేవాళ్ళు ఖచ్చితంగా. కానీ అందరూ అనేదాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోకుండా దేవుణ్ణి విఫలమైన వాడిగా చిత్రీకరించడం ఎంత పెద్ద పొరపాటు. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం, కొందరు ఆలస్యం ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యం చేయవాడు కాడు, కానీ ఎవడనూ నశింపవాలని నిశ్చయింపక అందరూ మారుమనసు పొందవాలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడే ఉన్నాడు. ఇక్కడ కింద వాడుక భాష అనువాదం కూడా ఉంది కదా, విబి అంటే వాడుక భాష అనువాదం. యాక్చువల్గా అక్కడ మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు అని కదా, అక్కడ మన ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు అని తర్జుమా చేయాలి. కేజేవిలో అస్ వర్డ్ అని ప్రాపర్గా ఉంటుందన్నమాట. సో మన ఎడల, సో ఇక్కడ ఎవరి ఎడల దీర్ఘశాంతము? మన ఎడల. సో ఎవరందరూ రక్షించబడాలని దేవుడు కోరుకుంటున్నాడు? మనందరం రక్షించబడాలని ఇచ్చేయించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనందరి ఎడల దేవుడు దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. ఎవరు మనందరము? ఎవరికి రాస్తున్నాడు అసలు ఈ పత్రిక? విశ్వాసులకు రాస్తున్నాడు. సో ఇక్కడ అందరూ ఎవరు? విశ్వాసులందరూ. మన విషయంలో దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. దేవుడు తన అందరి రక్షణ పొందాలని చెప్పి తన ఎన్నికలో, తన ఏర్పాట్లో ఉన్న తన వారైన తన ప్రజలందరూ రక్షించబడాలని దేవుని ఆలోచన. ఇలా సార్వత్రిక పిలుపు, యూనివర్సల్ కాల్ అందరికీ ఇవ్వబడినప్పటికీ ప్రత్యేకమైన ఎన్నిక, పర్టిక్యులర్ ఎలక్షన్ అది కొందరికే, దాన్ని రద్దు చేయదు. పిలుపు అందరికీ ఇవ్వబడినంత మాత్రాన దేవుడు అందరినీ రక్షించాలని కోరుకుంటున్నట్లు కాదు. లోకము అనే పదం ఎల్లప్పుడూ ప్రతి వ్యక్తి, మొదటి మనిషి నుంచి చివరి మనిషి వరకు అని అర్థం ఇవ్వదు. సందర్భాన్ని బట్టి దాన్ని నిర్ధారించుకోగలుగుతాం మనము. సో బేషరతు ఎన్నిక అనే ఈ సత్యం ఒక ప్రశ్నను మనం ముందుంచుతుంది. ప్రాథమికంగా ఒక ప్రశ్న, మిగిలినవన్నీ దాని నుంచి పుట్టుకొచ్చే అభ్యంతరాలు, వాటన్నిటికీ నేను సమాధానం చెప్పే ప్రయత్నం చేశాను. కానీ ప్రాథమికంగా ఒక ప్రశ్న, నా రక్షణకు కారణం ఎవరు? నా తెలివితేటలా, నా నిర్ణయమా, నా విశ్వాసమా, నా మంచి హృదయమా? కాదు. బైబిల్ చెప్పే సమాధానం, రక్షణ యెహోవాదే. నేను దేవుని ఎన్నుకోలేదు, ఆయనే నన్ను ఎన్నుకున్నాడు. నేను ముందుగా ఆయనను ప్రేమించలేదు, ఆయనే ముందు నన్ను ప్రేమించాడు. నేను ఆయనను వెతకలేదు, ఆయనే నన్ను వెతికాడు. నేను నా శక్తితో ఆయన దగ్గరకు రాలేదు, ఆయన తన కృపతో నన్ను తన కుమారుని యొద్దకు ఆకర్షించాడు. ఆయన ఆకర్షించకపోతే ఎవడు వచ్చేవాడు కాదు. అందుకే ఎన్నిక అనే ఈ సత్యం మన గర్వాన్నంతటినీ అణచి మనల్ని మనం తగ్గించుకునేలా చేస్తుంది. అంతం వరకు భద్రపరచబడతామనే నిశ్చయత, ఆ పరిపూర్ణ నిశ్చయతను మనకు అనుగ్రహిస్తుంది. మరింత ధైర్యంగా, ఉత్సాహంగా
సువార్త ప్రకటన చేయడానికి మనల్ని ప్రోత్సహిస్తుంది. పరిశుద్ధంగా జీవించేలా ఖచ్చితంగా అసలు దేవుడు మనకు సహాయం చేస్తూ మనం పరిశుద్ధపరచబడే ఈ ప్రక్రియలో మనకు తోడుగా ఉండి అంతం వరకు మనల్ని నిలబెడతాడన్న ఆ భరోసా నిశ్చయిత దేవుడు ఇవ్వకపోతే మనం పరిశుద్ధంగా అంతవరకు కొనసాగలుగుతామా? ఒక చిన్న పోలిక చెప్పి నేను ముగిస్తాను. ఉదాహరణ, మన రక్షణ నిశ్చయత మనం ఆయన చెయ్యి పట్టుకున్నామనే దానిపైన మాత్రమే ఆధారపడి ఉంటే, మనం పట్టుకున్నాం కానీ దానిపైన మాత్రమే ఆధారపడి ఉంటే మరుక్షణం మనం విడిచిపెట్టేసే అవకాశం ఉంది. ఆ భయం నాకుండింది నేను ఒక ఆర్మీనియన్గా ఉన్నప్పుడు, లేకపోతే నేను ఈ కృపా సిద్ధాంతాలు, కృప గురించి నేను ఇంకా సరిగ్గా అర్థం చేసుకోనంత వరకు. ఇదేదో కొత్త సిద్ధాంతం కాదు, కృపని సరిగ్గా అర్థం చేసుకోవడమే. అందుకే దీనికి కృపా సిద్ధాంతాలు అనే పేరు పెట్టారనమాట. ఇది అర్థం కానంత వరకు ఈ భయం, ఎప్పుడు ఈ భయం, అమ్మో నేనేం చేయట్లేదు యాక్చువల్గా, కానీ ఏదన్నా చేసి నేను పోగొట్టుకుంటానేమోనన్న భయం. అమ్మో నేను పోగొట్టుకుంటానేమో, నేను ఈ భయంతో ఇంకా ఏ లేనిపోని ఆలోచనలన్నీ వచ్చేవి. అమ్మో ఈ తలంపుల వల్ల ఏమైనా అవుతుందేమో. కానీ బైబిల్ చెప్తున్న సత్యం ఏంటంటే, ఆయనే నీ చేయి పట్టుకున్నాడు, ఆయన నిన్ను ఎన్నటికీ విడువడు. ఈ సత్యం నిజంగా ఎంత భరోసాని, ఎంత నిశ్చయతనిస్తుంది, ఎంత ధైర్యాన్ని ఇస్తుంది. ఏది ఏమైనా కానీ, ఎన్ని శ్రమలు రాని, అవసరమైతే సువార్త ప్రకటించడం కోసం, పరిశుద్ధంగా జీవించడం కోసం, ప్రభువు పక్షంగా నిలబడడం కోసం నా ప్రాణాలే పోయినా సరే ఆయన నా చెయ్యి విడువని వాడు కాబట్టి, ఆయన చేతి నుంచి నన్ను ఎవ్వడూ నేరడని ప్రభు వాగ్దానం చేశాడు కాబట్టి అంతవరకు నన్ను కొనసాగింపజేస్తాడు. ఆయన చెప్పినట్లు జీవించడానికి నేను సమర్పించుకుంటానని, ఇంకా ఎక్కువగా మనం ఆయనకు సమర్పించుకోవడానికి ఈ సిద్ధాంతం మనల్ని ఎంతగానో ప్రోత్సహిస్తుంది. అలా మనందరము ఈ కృపా సిద్ధాంతాన్ని సరిగ్గా అర్థం చేసుకొని దేవుడు కోరినట్లుగా జీవించే కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ.